నీ దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే తీసి పక్కన పెట్టేయి. కానీ కాన్ఫిడెన్స్‌ని మాత్రం నీ దగ్గర టన్నుల టన్నుల కెపాసిటీలో దాచుకో. ఎందుకంటే విల్ గో త్రూ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ ద జర్నీ సక్సెస్ అవ్వడానికి. నీ దగ్గర ఎంత లైక్ డిసిప్లిన్ ఉన్నా, ఎంత కన్సిస్టెన్సీతో నువ్వు కన్సిస్టెంట్‌గా నువ్వు వర్క్ చేస్తున్నా, అండ్ దట్ టూ ఏంటంటే నువ్వు ఎంత నీ ఐడియా సక్సెస్ అవుతుందని బిలీవ్ చేసినా ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది ఒక పాజిటివ్ ఆరాని మన చుట్టూ స్ప్రెడ్ చేస్తుంది. నేనేమి లైక్ సైకాలజీ ఏమి చదువుకోలేదు అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సక్సెస్ ఏమి నాకు తెలీదు. కానీ ఒకటైతే చెప్తున్నా. ఈ డిసిప్లిన్, ఈ కన్సిస్టెన్సీ అండ్ ఈ బిలీఫ్ ఇంకో సో అండ్ సో, సో అండ్ సో ఎక్స్, వై ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ ఏంటంటే సెకండరీ వస్తాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కాన్ఫిడెన్స్. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైక్ చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా స్టేజ్ మీద లైక్ స్పీచ్ చెప్పడానికి లైక్ మనం రెడీగా ఉంటున్నప్పుడు, కొంచెం భయంగా ఉన్నప్పుడు ఎవరన్నా చూస్తే, "అరే! కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండరా, కాన్ఫిడెంట్‌గా చెప్పరా" అంటాం. లేదంటే లైక్ ఏదైనా ఎగ్జామ్ రాయడానికి పోతున్నామనుకోండి, దానికి లైక్ బిఫోర్ కొంచెం నెర్వస్‌గా ఫీల్ అవుతాం. ఎవడో ఒకడు, "అరే! ఏం భయము లైక్ ఏం భయపడకు, కాన్ఫిడెంట్‌గా ఉండు, అన్నీ క్లియర్ అయిపోతాయి." సో, అందరూ ఏంటంటే ఇలా మోటివేట్ చేస్తూ ఉంటారు కదా! అలానే మన జర్నీలో కూడా ఒక ఐడియాని మనం బిలీవ్ చేసి దాని మీద వర్కౌట్ చేసుకున్నప్పుడు, మనం కాన్ఫిడెంట్‌గా లేకపోతే అక్కడే సగం పోతుంది మన ఐడియా. ఎందుకంటే నెర్వస్‌లో ఏంటంటే మనం ఎప్పుడైతే భయపడతామో, ఎప్పుడైతే లైక్ మన దగ్గర ఆరా అనేది కరెక్ట్‌గా లేదో, అలాంటి టైంలో మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. లైక్ ఆ సిట్యుయేషన్‌లో అలా జరిగిపోతుంది. అలా జరిగిపోకుండా ఉండాలి అనంటే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మన థింకింగ్ ఎబిలిటీ అనేది లైక్ నార్మల్ ఫ్లోలో వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒక మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మనము నార్మల్‌గా ఎలా ఉంటామో, సో ఎన్ని ఆలోచిస్తామో అవన్నీ అప్పుడు అంటే లైక్ అప్లికబుల్ అవుతాయి. సో అదొక్క విషయం మీ జర్నీ మొత్తం మెయింటైన్ చేయండి. అండ్ యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ మిరాకిల్స్, సర్ప్రైజెస్ అంటూ ఉంటారు కదా! సో అన్నీ అయిపోతాయి. సైనింగ్ ఆఫ్.